మీ పార్ట్నర్ కోసం మ్యాట్రిమోనీలో సెర్చ్ చేస్తున్నారా? కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మంచిర్యాల జిల్లా హాజీపూర్లో మ్యాట్రిమోనీలో ఓ ప్రొఫైల్ చూసినటువంటి మహిళ మోసపోయింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన మెడలో గొలుసు కొట్టేశాడు ఆ కేటుగాడు. హాజీపూర్ మండలం కర్లమామిడి గ్రామానికి చెందినటువంటి ఓ మహిళ ఈ నెల 1న తన మెడలో ఉన్నటువంటి బంగారు గొలుసు చోరీకి గురైందని ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా వలపల్లి గ్రామానికి చెందినటువంటి కాళహస్తి శిరీష్ కుమార్కు ఇక నిందితుడిగా గుర్తించారు పోలీసులు. ఇక అతన్ని అరెస్టు కూడా చేశారు. సురేష్ కుమార్ మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా మహిళా ప్రొఫైల్ను కూడా లైక్ చేసి పరిచయం పెంచుకున్నాడు. తాను హైదరాబాద్ సెక్రటేరియట్లో ఉద్యోగం చేస్తున్నానని చెప్పి మహిళను నమ్మించాడు. పెళ్లి సంబంధం పేరుతో తరచూ మాట్లాడి ఆమెతో సన్నిహితంగా మెలిగాడు. గత ఏప్రిల్ నెలలో ఒక్కసారి కారులో వచ్చి ఆమెను కలిసినటువంటి నిందితుడు అనంతరం ఈ నెల 1న బైక్పై కర్ణమామిడి గ్రామానికి చేరుకున్నాడు. నగలు చేయించాలి అని చెప్పి మహిళను మంచిర్యాలకు తీసుకెళ్లాడు. అక్కడి నుండి తిరిగి వస్తున్నటువంటి సమయంలో గుడిపేట శివార్లో బంగారు గొలుసు మోడల్ చూడాలని తన మెడలోని చైన్ తీసుకుని మహిళను బైక్పై నుండి నెట్టేసి నిందితుడు పరారయ్యాడు. ఇక మ్యాట్రిమోనీ సైట్లలో పరిచయమయ్యే వ్యక్తుల వివరాలు పూర్తిగా ధృవీకరించిన తర్వాతే నమ్మాలంటూ కూడా పోలీసులు సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఒంటరి మహిళలు, విడాకులు తీసుకున్నటువంటి మహిళలు మరింత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరిస్తున్నారు పోలీసులు. 1వ తారీఖు కర్ణమామిడి గ్రామానికి చెందిన రజిత అనే మహిళ ఆమెని షాదీ.com అనే వెబ్సైట్లో మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా కాళహస్తి శిరీష్ కుమార్ అనే వ్యక్తి తన ప్రొఫైల్కి లైక్ కొట్టి పెళ్లి సంబంధం పేరుతోని పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఆమెని ఏప్రిల్ నెలలో పెళ్లి సంబంధం చూడటానికి తన యొక్క కారులో వచ్చి సెక్రటేరియట్లో ఉద్యోగం అని చెప్పి పెళ్లి చేసుకుంటా అని చెప్పి మళ్ళీ నెల తర్వాత వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడేస్తానని చెప్పింది. అదేవిధంగా తేదీ 1వ తారీఖు అతను తన యొక్క బైక్ పై కర్ణమామిడి గ్రామానికి వచ్చి పెళ్లి గురించి వాళ్ళు ఒప్పుకున్నారు. ఆమెకి నగలు చేపిస్తామనే ఉద్దేశంతో మంచిర్యాలకు తీసుకుపోయి నగల దుకాణంలో నగలు అవి చూసిన తర్వాత తిరిగి కర్ణమామిడికి వచ్చేటప్పుడు అందాక 6:30 గంటలకు గుడిపేట గ్రామం ఊరు చివరికి వచ్చిన తర్వాత ఆమె మెడలో ఉన్నటువంటి గోపుతాడుని మోడల్ చూస్తా అని చెప్పి ఆమె దగ్గర నుంచి తీసుకొని ఆమెను నెట్టివేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంటనే కేసు నమోదు చేసి తగిన సాక్ష్యాధారాలతోని నేరస్తుడైనటువంటి కాళహస్తి శిరీష్ కుమార్ను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ శిరీష్ కుమార్ ప్రకాశం జిల్లా వల్లపాలెం గ్రామం వాస్తవ్యుడు. తనకి 2013లో బైకులు దొంగతనం చేసిన పాత కేసులు ఉన్నాయి. రైట్. మ్యాట్రిమోనీ పేరుతో ఓ కేటుగాడు ఓ మహిళను నట్టేట ముంచాడు. ఆమె మెడలో ఉన్నటువంటి చైన్ను చూపిస్తావా అని చెప్పేసి దీనికి సంబంధించి అలాంటి నగనే చేయించాలని చెప్పేసి తీసుకొని అతను బైక్ పైన కూడా మహిళను తోసేశాడు. బాధితురాలు మంచిర్యాల పోలీసులకు కూడా సమాచారం అందించి ప్రస్తుతం కేటుగాడిని అరెస్ట్ చేయించే విధంగా కూడా చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి. ఏదైతే మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో అయితే ఈ మ్యాట్రిమోనీకి సంబంధించిన సైట్ ద్వారా పరిచయమైన మహిళను నమ్మించి ఆమె గోల్డ్ చైన్ అయితే దోచుకెళ్లి గోల్డ్ చైన్ అయితే దొంగిలించిన వ్యక్తిని అయితే సాంకేతిక ద్వారా అయితే ఇటు హాజీపూర్ పోలీసులు అయితే ఛేదించారు. దీనికి సంబంధించి హాజీపూర్ ఎస్ఐ కిరణ్ చెప్పిన వివరాల ప్రకారం అయితే ఈ కర్ణమామిడికి చెందిన రజిత అనే ఒక మహిళ, ఒంటరి మహిళ, ఆమె మే 1వ తేదీన తన మెడలో ఉన్న బంగారు గొలుసును చోరీ జరిగినట్టయితే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం పోలీసులు అయితే ఈ కేసును ఛేదించారు. దీనికి సంబంధించి ఏదైతే మ్యాట్రిమోనీ ద్వారా అయితే పరిచయం ఏర్పడింది, మ్యాట్రిమోనీ ద్వారా శిరీష్ అనే వ్యక్తితోటి పరిచయం ఏర్పడి అతనితో మాట్లాడడం జరిగింది. శిరీష్ మ్యాట్రిమోనీ ద్వారా అయితే నేను హైదరాబాద్ లోని సెక్రటేరియట్ లో జాబ్ చేస్తున్నానంటూ ఆమెను నమ్మబలిపించాడు. దాని ద్వారా మంచాలకు వచ్చి ఆమెకు బంగారం కొనిస్తా అని మనం పెళ్లి చేసుకుందామని నమ్మబలికాడు. దీంతో ఆమె నమ్మి ఏదైతే తనతో వెళ్ళిన తర్వాత ఏదైతే కర్ణమామిడి గ్రామానికి చెంది అక్కడ నగల షాప్ లో వెళ్లి నగలు చూపించారు. దాని తర్వాత అలాగే తిరిగి వస్తున్న క్రమంలో అయితే తను బైక్ పై ఆమెను తీసుకువచ్చే క్రమంలో ఆమె మెడలో ఉన్న చైన్ ఒకసారి చూపించు, దీనికి ఇలాంటి మోడలే చేపిస్తానని అయితే ఎవరైతే శిరీష్ చెప్పడంతో అయితే ఆమె ఆ ఒక చైన్ తీసి ఇచ్చిన తర్వాత ఆమె వెంటనే ఆమెను కింద పడేసి ఆ చైన్ తోటి అయితే పరారయ్యారు. దానికి సంబంధించి పోలీసులు అయితే ఈ కేసును ఛేదించారు. దీనికి సంబంధించి ఇతను ప్రకాశం జిల్లా వల్లపల్లి గ్రామానికి చెందిన శిరీష్ కి అయితే పోలీసులు అయితే గుర్తించారు. దీనికి సంబంధించి పోలీసులు ఒకటే చెప్తున్నారు, ఎవరు కానీ
ఈ మ్యాట్రిమోనీ సైట్ల ద్వారా పరిచయం అయ్యే వ్యక్తులకు పూర్తి వివరాలు ఇవ్వద్దని, పూర్తి వివరాలు ఇచ్చినా గానీ వారు నిజం నిరూపించుకునే విధంగా వాళ్ళు నిజమైన వాళ్ళ కాదని ఫస్ట్ వెరిఫై చేయాలి. దీని తర్వాత ముఖ్యంగా ఇలాంటి మోసాల పట్ల మహిళలు అయితే అప్రమత్తంగా ఉండాలని అయితే పోలీసులు అయితే సూచించారు. ఇప్పటికే ఈ మహిళలు అయితే ఒకటే అప్పీల్ చేస్తున్నారు సంబంధించి ముఖ్యంగా ఏదైతే ఒంటరి మహిళలు మరింత అప్రమత్తంగా ఉండాలనేది అయితే తెలుపుతున్నారు సాయి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.